విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ బెంగళూరు హైవేకి 8,999 గజం అని అంటున్నారు ప్లాట్ఫామ్. ఆయన అక్కడ కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? అండ్ ఇది 8,999 ఎలాంటి ఫ్లాట్స్ అక్కడ మనము తీసుకోవచ్చు? ఇది అంత ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. 25,000 30,000 నడుస్తాను, 9,000 8,000 కడితే ఎట్లా బాబు? ఉన్నాయి. ఇప్పుడు జితనా ఆట ఉత్నా రోటీ మందలావు అయితే మజ్జిగ పలచన అవుతుంది. సో నువ్వు దగ్గరికి వస్తున్న కొలిది షాక్ కొడతాయి ప్రైజ్. బంజారా హిల్స్ ఉంటే 3-4 లక్షలు, బంజారా హిల్స్ గచ్చిబౌలి వెళ్తే 2 లక్షలు, 2 లక్షలు అలాగా మన కొత్తూరు నందిగామకి వెళ్ళిపోతే శంషాబాద్కి వెళ్తే 1,50,000. అలా దూరం వెళ్తుంది ఏమవుతుంది? రేట్ తగ్గుతుంది. దగ్గరికి వస్తుంటే పెరుగుతుంది. ఇందా డిమాండ్ సప్లై చెప్పిన, డిమాండ్ మోర్ సప్లై లెస్, రేట్ ఎక్కువ. సప్లై మోర్ డిమాండ్ లెస్, రేట్ తక్కువ. సో ఒక్కటేంటంటే హైదరాబాద్కు ఉన్న ఒక ప్రాముఖ్యత ఏంటంటే 4 పక్కల పెరుగుతుంది హైదరాబాద్. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్, ఇంకా 8 డైరెక్షన్స్, నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ పెట్టుకుంటే 8 డైరెక్షన్స్. సో ఇలాంటి పరిస్థితి అవకాశాలు దేశంలో ఎక్కడా లేవు. చెన్నైకి లేదు, ముంబైకి లేదు, పూణేకి లేదు, వైజాగ్ లేదు. ఎక్కడుంది? ఏదో ఇప్పుడు చెన్నై అనుకో, ఈసీఆర్ రోడ్ అంది, ఈస్ట్ కోస్ట్ రోడ్, అదే రోడ్డు పెరుగుతుంది. మిగతా రోడ్లు ఆగిపోతుంది. బాంబేకి సీ ఉంది, వైజాగ్ సీ ఉంది. చెన్నైకి ఎప్పుడు వరదల బాధ్యత, తుఫాన్లు సునామీలు వస్తున్నాయి కదా. వర్షం పడితే, పెద్ద వర్షాలు పడితే ఏమైంది? మన బుడమేరులాగా అయిపోయింది చెన్నై. కానీ హైదరాబాద్ లక్కీలీ వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ హైదరాబాద్. అట్లీస్ట్ నేను అనుకున్నాను. ఎందుకంటే హైదరాబాద్ అట్లా అంటే హైదరాబాద్ హిల్స్ లో ఉంది, డెక్కన్ ప్లాటో అంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కావూరి హిల్స్, నందగిరి హిల్స్, చాలా హిల్స్ ఉన్నాయి. అంటే మనం ఎక్కడో పైన కూర్చున్నాం. దానివల్ల మనకి సునామీలు అవి ఏం చేయలేదు. అదొక అడ్వాంటేజ్. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం ఉండాలండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? కనెక్టివిటీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. రోడ్డు కనెక్టివ్ కావచ్చు, మెట్రో కావచ్చు, రైల్ కనెక్టివ్ కావచ్చు, ఎయిర్ కనెక్టివ్ కావచ్చు, బస్ కనెక్టివ్ కావచ్చు, ఆటో కనెక్టివ్, ఇవన్నీ కూడా ఒకసారి రోడ్లు వేసి ప్రజలు నడుస్తున్నారంటే డెవలప్ అయిపోతుంది. మీరు అక్కడ ఉన్నారనుకోండి, చిన్న దూరమైన ఇల్లు కొనుక్కొని అక్కడ మరి మీరు తినడానికి తిండి కావాలి, డిమార్ట్ స్టోర్స్ కావాలి, ఏదైనా సూపర్ స్టోర్స్, హోటల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి ఉండాలి కదా. సో ఒకప్పుడు నేను బెంగళూరు హైవే 10 సంవత్సరాలు లేనప్పుడు సినిమా వేరు ఉండేది. ఇప్పుడు అసలు మొత్తం ఎలా 12 లేన్ ట్రాక్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది 12 లేన్స్, అంటే చాలా పెద్ద రోడ్డు. దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. భారతదేశాన్ని 2 భాగాలుగా విభజించేది బెంగళూరు హైవే. ఈ హైవే అంత లెంగ్త్ నాకు తెలిసి ఏ హైవేకి లేదు. అది ఒక ప్రాముఖ్యత. తర్వాత బెంగళూరు హైవేలో చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ ఉంది, కన్హా మెడిటేషన్ సెంటర్ ఉంది, కొత్తూరు, నందిగామ, బాలానగర్, మేకాగూడ ఇండస్ట్రియల్ జోన్, పోలేపల్లి సజ్జ్. ఏదైతే 8,999 రూపాయలు నాన్ నెగోషియబుల్ ప్రైస్ ఉందో, ఇది బాలానగర్ తర్వాత పోలేపల్లి సజ్జికి దగ్గరలో ఉంటుంది. సజ్జ అంటే లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఉంది, ఇంకా కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ రావచ్చు. సో ఇప్పుడు కొనుక్కుంటే, నేను చాలాసార్లు వీడియో మన ఛానల్లో కూడా చెప్పుంటాను, తక్కువ రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ ఉంటుంది. ఇప్పుడు బంజారా హిల్స్ కొనుక్కున్నాం అనుకో, 3.5 లక్షలు అమ్ముతుంది మా ఇంటి దగ్గర. 3.5 లక్షలు ఇద్దరు లాటరీ వచ్చింది, 10 కోట్లు కొన్నావు. ఆఫ్టర్ 5 years ఎంత అవుతుంది? 3.5 లక్షలు ఎంత పెరగచ్చు? 10 లక్షలకు కూడా రాదు. అదే జనాలు చేసే తప్పు. 3.5 లక్షలు 10% పెరిగితే ఎక్కువ 5 సంవత్సరాల్లో. కానీ అదే 10,000 ఇప్పుడు 8,000 9,000 పెడితే 10 సంవత్సరాల్లో 50,000 అవుతుంది. గుడ్ ఇంప్రూవ్మెంట్. సో యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, గో డిస్టెంట్, బై ఎట్ ఎ లోయర్ ప్రైస్ అండ్ సెల్ ఎట్ ఎ హైయర్ ప్రైస్. ఇప్పుడైతే ఇల్లు కట్టుకొని ఉండలేము. ఇది నేను చెప్పే ఒక ప్రాజెక్ట్ ఏంటంటే, పోలేపల్లి సజ్జికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒకప్పుడు మనం గో బ్యాక్ టు 30 years బ్యాక్, కుక్కడపల్లి ఏముండేదండి? అడవి అంతా ఒక్కటి ఉండేది, యూనివర్సిటీ, JNTU అనే తప్ప జంగిల్. ఎవరైనా కొనుక్కుందాం అనుకున్నారా? అక్కడ అంత జంగల్, ఇంత దూరం ఎవరు వెళ్తారు? 25-30 కిలోమీటర్లు. ఇప్పుడు ఇసుకేస్తే రాళ్ళు, గజం 2 లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. సో ఈ 25 సంవత్సరాల ముందు కొనుక్కున్నాడు ఎంత అదృష్టవంతుడు. అప్పుడు ఒక 1000 గజాలు కొన్నాడు అనుకోండి, అప్పుడు ఎంత కొన్నాడు? 1000 గజాలు 10 రూపాయలు 20 రూపాయలు కొని ఉంటుంది. ఈరోజు కోట్లలో ఉంది, లక్షలో ఉంది. సో రియల్ ఎస్టేట్ చాలా అద్భుతం. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ ఆస్తి రెట్టింపు అయ్యేది ఏదైనా ఉంటే ఇది ఒకటి. మిగతా కూడా కొన్ని ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది బిగ్ సబ్జెక్ట్. సో ఇది బాలానగర్ తర్వాత పోలేపల్లి సజ్జికి దగ్గరలో ఉంది. అండ్ చాలా వెంచర్స్ ఆల్రెడీ ఉన్నాయి. దీని చుట్టూ కూడా వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి, పెడుతున్నారు. ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు, జస్ట్ స్మాల్ గెస్ట్ క్లబ్ హౌస్, చిన్న ఇది ఇస్తున్నారు, బ్యాంకెట్ తప్ప. అదర్ ఇట్స్ నాట్ ఎ ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ.
గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడ 30-40 తక్కువ లేదు. సో ఇది ఏంటంటే లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి, సపోజ్ నా దగ్గర 20 లక్షలే ఉంది ప్లాట్ కావాలి, 15 లక్షలు ఉంది ప్లాట్ కావాలంటే వాళ్ళకి సరైన సూటబుల్. ఒకటైతే ఇప్పుడు ఎవరైతే 20 లక్షలు పెట్టుకున్నారో 10 సంవత్సరాల తర్వాత 1 lakh అవుతుంది, అంటే 20 లక్షలు 1 crore అవుతుంది, 5 times మినిమం. అలాంటి పొటెన్షియల్ ఎక్కడైనా ఇక్కడే కదా, ఇండియాలోను కానీ హైదరాబాద్లో ఇటుపక్క కొనుక్కున్నా 5,000 కొనుక్కున్నవాడికి 10,000 కొనుక్కున్నవాడికి 15,000 కొనుక్కున్నవాడికి బెనిఫిట్. ₹1,00,000 కొనుక్కుంటే అంత 10 లక్ష అవ్వదు. అర్థమవుతుందా? రేటు పెరుగుతున్న కొద్ది అప్రిషియేషన్ కూడా అంత పెరగదు. ఎందుకంటే ఏరియా డెవలప్మెంట్. ఇప్పుడు శంకరపల్లిలో, మోకిలాలో ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితము 2,000 5,000 ఎవరు కొనేవారు. 5,000 అంటే శంకరపల్లి మోకిల్లో 5,000 మీకేమైనా పిచ్చి పట్టుకుందా అంటారు. ఈరోజు మోకిల్లో పెద్ద కార్పొరేట్ బిల్డర్స్ 70 నుండి 80,000 గజం అమ్ముతున్నారు. వేర్ ఈజ్ 5,000, వేర్ ఈజ్ 80,000 లేదు కదా. అవును. అందుకని ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ గో త్రూ ప్రొఫెషన్. నా దగ్గరకు వచ్చిన పర్లేదు, నాలో చాలా మంది ఉన్నారు, నా కథ నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనుభవం ఎక్కువ ఉంది, రావాలంటే డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. మీ పెట్టుబడి ఎక్కడ సేఫ్గా ఉంది. మనం అడ్వైజ్ ఇచ్చేటప్పుడు రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ట్రైనింగ్ డివిజన్, మెంటరింగ్ డివిజన్, ప్రాజెక్ట్ మార్కెటింగ్, అట్లానే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్. ఎవరైనా డబ్బులు పెట్టుకోవాలంటే నా దగ్గర, నేను ఇప్పుడు 1000 మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను. నా 20,000 ట్రాన్సాక్షన్లో సగానికి సగం రెఫరల్స్, మౌత్ ఆఫ్ వర్డ్. పేపర్లు వేస్తే రాదు. ఇప్పుడు మీరు చెప్పారు అనుకో, మీ తమ్ముడు గారు సార్ దగ్గర కొంటాను, నేను కొనుక్కున్నట్టే కొంటాడో కొండ, నీ బ్రాండ్ అది. అదే నువ్వు పేపర్లు ఇలాంటి ఎన్నో వస్తున్నాయి పేపర్లు. సో ఆ విధంగా తేడా ఉంది. అందుకని ఎవరైనా ఈ ప్రాజెక్ట్లో కొనుక్కుంటే 15-20 లక్షల్లో యూ బికమ్ ఏ ప్లాట్ ఓనర్, అండ్ ఆఫ్టర్ 5 years డబుల్, 10 years 5 times గ్యారంటీ అవుతుంది. గత 10 సంవత్సరాలుగా పెరిగింది, ఇంకో 10 సంవత్సరాలు కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్టెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. సూపర్.